నేను కీర్తన ఒక మంచి సినిమా అండి. డెఫినెట్గా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఇది అలరిస్తుంది. మీ కుటుంబ సభ్యులు మొత్తంతో కలిసి ఈ సినిమాని చూడొచ్చు. అలాగే ఈ సినిమా ఈ నెల 30వ తారీఖు థియేటర్లో రిలీజ్ అవబోతుంది. మీ అందరూ థియేటర్కి వెళ్ళి తప్పకుండా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుతున్నాను. అలాగే ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ గారండి ఎంఎల్ రాజా గారు చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారండి. అలాగే వాళ్ళ టీం మొత్తం కూడా చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమాకి. అలాగే సింగర్ శ్రీవిద్య మాలహరి గారిని, లాసిప్రియ గారు కానీ, హరిగుంట గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా పాడి సాంగ్స్ని చాలా మంచిగా తీసుకొచ్చారండి. దాని రిజల్టే అవుట్పుటే మీరు ఇవాళ చూస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఫైట్స్ అండి, యాక్షన్ ఎపిసోడ్స్ నూనె దేవరాజు గారు చేశారు. నూనె దేవరాజు గారు చాలా ఈ సినిమాకి బాగా సపోర్ట్ చేశారండి ఆయన. అలాగే మా ఎడిటరు వినయ్ రాత్రింబాళ్ళు కూర్చొని ఈ సినిమాని ఎడిట్ చేశారండి. ఎన్నిసార్లు ఏ కరెక్షన్ ఉన్నా సరే చేసేవాళ్ళు. అలాగే మాకు మంచి దాన్ని కరెక్ట్ చేయడానికి కూడా సపోర్ట్ చేసిన వినోద్ గారికి కూడా కృతజ్ఞతలండి. అలాగే ఆర్టిస్టులు మంజునాథ్ గారు చాలా మంచి రోల్ అండి ఆయనది ఈ సినిమాలో, చాలా బాగా చేశారు. అలాగే ఫస్ట్ జీవా గారికి కృతజ్ఞతలు చెప్పాలండి. సారు ఈ సినిమాలో క్యారెక్టర్ విని మామూలుగా అయితే చూద్దాంలే అనేవాళ్ళు. ఫస్ట్ చెప్పగానే వెంటనే నేను ఇది చేస్తున్నానని చెప్పేసి ఇమీడియట్గా ఎప్పుడు షూట్ అని చెప్పి సారే నాకు ఫోన్ చేసి చాలా డెడికేటెడ్గా, అంటే ఆయన అంత సీనియరు, మామూలుగా నేను కొత్త డైరెక్టర్ని చెప్తే వినాల్సిన అవసరం లేదు. అయినా కానీ నాకు ఇలా కావాలంటే అలా ఈ ఏజ్లో కూడా ఆయన అంత ఎనర్జెటిక్గా చేయటం వల్ల అవుట్పుట్ అలా వచ్చిందండి. అలాగే విజయరంగరాజు గారు ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ చూస్తే మీకు షాకింగ్గా ఉంటుంది. అంటే ఆయన చాలా సీనియరు అండ్ ప్రూవ్డ్ ఆర్టిస్ట్, బట్ ఒక డిఫరెంట్ యాంగిల్లో ఆయన చూపించడం జరిగింది. అలాగే మన జబర్దస్త్ అప్పారావు గారు, సన్నీ గారు వీళ్ళ కాంబినేషను కామెడీ అదిరిపోద్దండి. చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఆ ఎపిసోడ్ కూడా. ప్రతి ఒక్క ఎపిసోడ్ బాగా వచ్చింది. అలాగే అనంత కొండెప్పి గారు, అలాగే జయప్రద గారు, లావణ్య గారు, ఇంకా నరేంద్ర, వీరు, ఇంకా మా చాలామంది ఆర్టిస్టులు దీంట్లో, వీరభద్రం గారు ఆయన కూడా లేరు, ఆయన కూడా చాలా బాగా చేశారు. మా హీరోయిన్ అండి రిషిత, తను కూడా చాలా చక్కగా నటించింది ఈ సినిమాలో. ఎన్నిసార్లు మనం ఏది కావాలంటే అలాగా తను యాక్టింగ్ చేసి చూపించింది. చాలా హార్డ్ వర్కర్ అండి. మనం మార్నింగ్ షూట్ చేసి మళ్ళీ నైట్ ఇమీడియట్గా షూట్ చేయాలన్నా కానీ మళ్ళీ సార్ నేను చేస్తాననేది అలా చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ సినిమాకి. మెయిన్ ఈ సినిమాకి మా సిస్టర్ అండి చెమటా జ్యోతిర్మయి. తను యాక్చువల్గా నేను ఒక బడ్జెట్ అనుకొని ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. కానీ అది మీకు అందరికీ తెలిసిందే, మనం అనుకున్న దానికంటే డబుల్ పైన అయిపోతుంది, అది కామను. తను నా మీద నమ్మకంతో సినిమా బాగా వస్తుంది కంపల్సరీగా తను చూసింది, రష్యస్ అవి చూసి ఇది సినిమా బాగుంది, బాగా వస్తుంది, జనాల్లోకి తీసుకెళ్ళాలి, దీన్ని అందరికీ నచ్చుతుంది, ఇది కుటుంబ కథా చిత్రం, ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, ఘంటాపదంగా చెప్పగలను. సో తను ఏంటంటే ఇంకా ఎనర్జెటిక్గా ఇది మనం ఖచ్చితంగా కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి దాని అవుట్పుట్కి ఎటువంటి రాజీ పడకుండా కూడా ఈ సినిమాని చేయడం జరిగింది. అలాగే మా మిస్సెస్ ప్రొడ్యూసరు లక్ష్మీ కుమారి, తను చాలా బాగా సపోర్ట్ చేసిందండి ఈ సినిమాకి. నేను ఎంత కష్టపడినా కానీ తను సపోర్టు బ్యాక్లో తన సపోర్ట్ చాలా ఉందండి. నేను షూట్కి వెళ్ళాలంటే ఏదైతే రెడీ చేయటం మొత్తం అన్నీ కూడా తను వితౌట్ హర్ ఐఎమ్ నథింగ్. సో తను బాగా, అంటే ఏ కాస్ట్యూమ్ పెట్టాలి, ఏది మర్చిపోయారు ఏంటి, తను అంటే అలా సపోర్ట్ చేసే వైఫ్ నాకు దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుడిని. అలాగే మేడమ్స్ చాలామంది ప్రొడ్యూసర్స్ వాళ్ళ విలువైన సమయాల్ని కేటాయించి నా కోసం ఇక్కడికి దాకా విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించారు. వాళ్ళందరికీ నేను చాలా రుణపడి ఉంటాను.
అలాగే హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ రిషిత. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చిన హీరో రమేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. నా ఫస్ట్ మూవీ హీరోయిన్గా నేను స్టార్ట్ చేసింది నేను కీర్తన అనే మూవీ. ఈ సినిమా తర్వాత నేను ఒక 6 మూవీస్ వరకు యాక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఈజ్ ద బెస్ట్, అది ఏదన్నా కానివ్వండి. ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి నాకు హీరోయిన్గా ముందుకు నడిపించిన రమేష్ గారికి నిజంగా ధన్యవాదాలండి. అలాగే ఈ మూవీలో ప్రతి ఒక్క ఆర్టిస్టు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ని న్యాయం చేశారు. ప్రతి ఒక్కరు చాలా సరదాగా గడిచిపోయింది షూటింగ్ అంతా కూడా. నిజంగా మంజునాథ్ గారు కానీ, అలాగే లావణ్య కానీ, మేఘన కానీ, అండ్ ఇంకా వీరు అండ్ నరేంద్ర, వీళ్ళంతా అయితే షూటింగ్ చేసినట్టుగా ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్గా అందరమీ చాలా సరదాగా షూటింగ్ జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్లో మూవీ చూడాలని ఆశిస్తున్నామండి. ప్రతి ఒక్క చిన్న సినిమాని ఆదరించాలి. ఈ చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ని ఆదరిస్తేనే రేపు పెద్ద మూవీ తీయగలము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీని ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన హీరో రమేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ రమేష్ గారు. నేను ఎప్పుడెప్పుడో చూడాలి అని అనుకున్నాను ఈ పోస్టర్లో. నేను ఎప్పుడు కాల్ చేసిన సార్కి ఎప్పుడు సార్ మూవీ రిలీజ్, ఎప్పుడు సార్ మూవీ రిలీజ్ అని అడిగేదాన్ని. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీ అందరు కూడా మూవీ చూసి చాలా బాగుంటుందని చెప్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే షూటింగ్ చేసినప్పుడు మేమైతే ఒక ఫ్యామిలీ లాగా అయితే చేసాము. ఎప్పుడు ఏ డిస్టర్బెన్స్ మాకు రాలేదు. నాకు ఫస్ట్ టైం నేను ఈ మూవీలో యాక్ట్ చేయడము. చాలా భయంగా నేను వెళ్ళాను, చాలా భయపడ్డాను. కానీ నాకైతే చేసిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే August 30 రిలీజ్ అవుతుంది. మీ అందరు చూసి ఆశీర్వదిస్తారని అయితే నేను అనుకుంటున్నాను. లాస్ట్ టైం నేను రాలేదని చాలా ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు నేను బెంగళూరు నుంచి వచ్చాను. ఈ యొక్క 1 అవర్ కోసమైనా వచ్చి వెళ్దామని అయితే నేను రావడం జరిగింది. సో చాలా హ్యాపీ నేను. థ్యాంక్ యూ సార్. విచ్చేసిన సినీ ప్రముఖులకి, ప్రింట్ అండ్ మీడియా వాళ్ళందరికీ, మా బంధుమిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఏప్రిల్లో టీజర్ రిలీజ్ చేశాము, అది అందరూ చూశారు. ఓకే, మూవీ సాంగ్స్ అన్నీ రిలీజ్ అయినాయి, అన్నీ చూసాము. రేపు August 30 మూవీ రిలీజ్ చేస్తున్నాము. అందరితో థియేటర్కి వెళ్ళి తప్పక చూడాలి. నేను పక్కన నుంచి ఉంటానండి. ఇంకేమైనా మీరు చెప్పాలనుకుంటే ధైర్యంగా చెప్పేయండి. అందుకేమైనా వచ్చాను పక్కకి. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? లేదు, అంతే అందరూ ఓకే. సో అది మూవీ డెఫినెట్లీ చూసే ఉంటారు కదా, ఎలా అనిపించింది మీకు మూవీ? చూడొచ్చు. బాగా నచ్చిన అంశం ఏంటి మీకు మూవీలో? యాక్టింగ్. మీ వారు యాక్టింగా? ఓకే. సో అదే ఫస్ట్ నచ్చింది అనమాట. అయితే అంతేలేండి, మీ వారు కనిపించండి, మిగతావి ఏం చూస్తారు ఇంకా? అందుకే ఏవి చూడనట్టున్నారు. అన్ని మూవీస్ చూస్తాను. మూవీలో మీ వారు కనిపించిన తర్వాత ఇంకా మిగతా ఏం పట్టించుకొని ఉంటారు? అందుకే వారి యాక్టింగే నచ్చినట్టుంది అన్ని అంటున్నాను. మూవీస్ చూస్తాను కాబట్టి మా వారు ఎలా చేస్తున్నారో తెలుసు. ఓకే. సో ఆ రకంగా మీ వారి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది అంటారు. చాలా కష్టపడ్డారు. సో హిట్ అవుతుంది. గ్రేట్ అండి. అందరూ August 30 సినిమా రిలీజ్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండి. ఫస్ట్గా కొంచెం నాకు థ్రోట్ బాగాలేదు, సో దానికి సారీ చెప్తున్నాను. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ నాకు స్పెసిఫిక్గా పేర్లు ఎవరివి తెలియదు, బట్ స్టిల్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్స్ టైమ్ ఫర్ కమింగ్ హియర్ and making this event as a successful event. And thank you everyone, especially for the entire crew, basically who is supporting us in every activity, because technical team lekapothe asla complete product bayitiki raadu. Because I also work, I know how difficult it is. Probably bhasha పరిజ్ఞానం నాకు అంతగా లేకపోవచ్చు, బట్ ఇంగ్లీష్ వాడుతున్నందుకు కూడా క్షమించాలి. స్పెసిఫిక్గా ఈరోజు విచ్చేసిన పెద్దలందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. వాళ్ళు గ్రేట్ బిజీ స్కెడ్యూల్లో వాళ్ళ టైంని మా కోసం కేటాయించినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ హియర్ ఆన్ ద స్టేజ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ కమింగ్ హియర్. ఈ మూవీ బేసిక్గా 10 మందికి అన్నం పెట్టాలి, ప్లస్ మా ప్యాషన్ కూడా సక్సెస్ అవ్వాలని అదొక ఆపర్చునిటీగా తీసుకొని
క్రియేట్ చేయడం జరిగింది. సో దానికి మీ అందరి సపోర్ట్ కావాలి. అండ్ ఈ మూవీ చూసి థియేటర్లో చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసి ఈ మూవీ సక్సెస్ అవ్వాలని స్పెసిఫిక్గా మనస్ఫూర్తిగా కోరుకోండి. మనం బాగుండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి, అందరూ సక్సెస్ఫుల్గా ఉంటే మనం 10 మందికి అన్నం పెట్టచ్చు. దట్స్ అ బేసిక్ థాట్ ప్రాసెస్. బేసికలీ కొంచెం ఎమోషనల్ అవుతున్నాను, బట్ యూ హ్యావ్ టు బేర్ విత్ మీ. లిటిల్ throat issue going on here. There's a hard work behind every success, right? Success doesn't come just like that straight away. So we have to keep working, keep the passion alive, and keep it going so that you will be successful one day. That's my thought process. Normally, I do the same way when I work in my work. So I supported my brother, and indirectly, I supported the entire crew, partially. Maybe I may not get involved in day-to-day activities, but thanks for everyone for keeping us alive and keep this momentum alive and make this as a success. That's the only thing I want to thank everyone for coming here and for the audience. అంటే ఆడియన్స్ అందరు దేవుళ్ళు అంటారు కదా, నిజంగా మన కస్టమర్లే దేవుళ్ళు. అంటే మనకి మూవీ ఇండస్ట్రీలో ఆడియన్స్ దేవుళ్ళు, అలాగే క్రూ దేవుళ్ళు. సో ప్రతి ఒక్కళ్ళలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఈ భగవంతుని సాక్షిగా మీరు అందరూ ఈ సినిమా చూసి సక్సెస్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో తన ఫస్ట్ సినిమా రమేష్ దా ముందురా, తన ఫస్ట్ సినిమా నిజంగా ఎక్కడ అసలు ట్రైనింగ్ లేకుండా కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు. ఎస్వి కృష్ణారెడ్డి గారు అలాగే వచ్చారు కదా, అప్పాజీ గారు, అలాగే మన ఆర్జీ గారు అలాగే వచ్చారు. ఎక్కడ ట్రైనింగ్ లేకుండా డైరెక్ట్గా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు. ఇలాంటి యువకుడిని ఇలాంటి ఒక శక్తిలాగా వచ్చాడు కాబట్టి ఇండస్ట్రీకి దానికి మంచి సపోర్ట్ చేసి ఈ సినిమా నేను కీర్తన అనే సినిమా మంచి విజయవంతమయ్యి ఆ సిస్టరు వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాని గురించి పద్మిని గారు అంత చక్కగా మాట్లాడతారని నేను ఎప్పుడు వినలా. చాలా చక్కగా మాట్లాడారు. అలాగే శోభా గారు ప్రొడ్యూసరు, మన పద్మిని గారు ప్రొడ్యూసరు, మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇద్దరు ప్రొడ్యూసర్సు, ఇప్పుడు రాబోయే ఇంకో ప్రొడ్యూసర్ మేడం పేరు గుర్తులేదు నాకు, క్రాంతి కృష్ణ గారు, అందరూ లేడీసే వచ్చేసారు. చాలా వాళ్ళు ఏదో పని కట్టుకుని వచ్చినట్టు మహిళా ఉద్యమంలా ఉంది. చాలా సంతోషం. ఈ నేను కీర్తన అనే సినిమా థియేటర్స్లో విజయవంతమయ్యి ఈ రమేష్ ఆనందంగా ఒక చిరునవ్వు నవ్వితే చాలు. ఈ సినిమాకి ఎంత డబ్బులు వస్తాయి అనేది నాకు తెలియదు, కానీ ఈ సినిమాలో కష్టపడ్డ నిర్మాతలుగా కష్టపడ్డ ఆ ఇద్దరు సిస్టర్స్ హ్యాపీగా ఉంటే చాలు. ఈ సినిమా వరకు